హాయ్ అండి. వెల్కమ్ టు మౌనిక వ్లాగ్స్. ఈరోజు మనం బెండకాయ కర్రీ హోమ్ స్టైల్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక సైడ్ నేను బండిలో కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, చిల్లీ అండ్ అలాగే కర్రీ లీవ్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక సైడ్ కళాయిలో నేను బెండకాయ కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే బెండకాయలు జిగురు అలా ఉంటుంది కదా, అదంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా వేపుకునేటప్పుడే మనం కొంచెం అర స్పూన్ ఉప్పు కూడా వేసుకొని వేపుకుంటే ఇంకా చాలా మంచిగా డ్రైగా అవుతాయి. ఇటువైపు ఆనియన్ కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాక నేను టొమాటోస్ వేసి మగ్గించుకుంటున్నాను. అలా మగ్గేటప్పుడే మనం కొంచెం ఉప్పు, పసుపు వేస్తే ఇంకా బాగా మగ్గుతాయి అన్నమాట. అలా వేసిన నేను కొంచెం స్మాష్ చేసుకున్నాను. కొంచెం టొమాటో గుజ్జు అట్లా వస్తుందని చెప్పి బాగుంటుంది కర్రీ అని చెప్పి. అలా టమాటాలు కొంచెం మగ్గాక కారం వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఆ కారం ఫ్లేవర్ అట్లా వచ్చేంత వరకు ఉంచుకొని భిండి వేసేసుకొని అటు ఇటు తిప్పేసుకుంటే అయిపోతుందండి కర్రీ. ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. ఈరోజు మా అమ్మ కాకరకాయ ఫ్రై చేసింది, దాంతోపాటు తినేసి